రామ్ రామ్ ఫ్రెండ్స్. ప్రశ్న జోసెఫ్ అరెస్ట్ అయినప్పటి నుండి ఇద్దరు కింద మీద అవుతున్నారు. ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశ్న జోసెఫ్ జైల్లో ఉంటే ఇక్కడ ఈమె మాత్రం ఫుల్ పైసలు ఏరుకునే కార్యక్రమంలో ఉంది. ఆ ఏరుకునే ప్రయత్నంలో రాముడు ముఖ్యమా రావణ్ ముఖ్యమా అనుకుంటూ దాని మీద మోదీ అండ్ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి వీడియో చేసింది. ఎక్స్లో ఎవరో మొత్తం వీడియో డౌన్లోడ్ చేస్తే నేను చూశాను. ఈమె ఛానల్లో చూసి ఈమెకి నేను ఫండ్ చేస్తా అనుకుంటున్నారా? నెవర్. అయోధ్య రాముడు, ఆంధ్ర రావణ్ అంట. రాముడు వర్సెస్ రావణ్ అని మాట్లాడేది రాక్షసులు. హౌ డేర్ యూ తులసి చందు, హౌ డేర్ యూ. హిందూ సమాజం ప్రతి దసరా దీపావళికి అదే రావణుడిని ఆయన చేసిన పనిని తలుచుకుని ఇలాంటి పనులు చేసిన వాడి గతి ఏంటి అని సమాజానికి గుర్తు చేస్తూ రావణ సంహారం, రావణ దహనం చేస్తారు. నువ్వు అడగాల్సిన ప్రశ్న, క్రైస్తవ జోసెఫ్ సన్ ఆఫ్ డానియల్ ఎందుకు ఒక లూసిఫర్ అనో ఇబ్లిస్ అనో శాతాన్ అనో పేరు పెట్టుకోలేదు, ఎందుకు రావణనే పెట్టుకున్నాడు అని. అది అడగకపోగా, ఆ పేరునే చెప్పకపోగా రాముడితో ఈ తుచ్చ హిందూ ద్వేషిని పోలుస్తున్నావు. అయోధ్య రాముడు, ఆంధ్ర రావణ్ అంట. హిందువులు చేతగాని వాళ్ళల్లా ఇలాంటి వాళ్ళ వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఇంత పైత్యపు మాటలు వస్తున్నాయి. తులసి మొక్కకి గంజాయి మొక్కకి ఉన్న తేడా ఏంటో తెలిస్తే అయోధ్య రాముడికి ఆంధ్ర రావణుడికి తేడా తెలుస్తుంది. సరే, వీడియో దగ్గరికి వద్దాం. అయోధ్య రామ మందిరంలో చోరీ అయిన విషయాన్ని ఎంతో తెలివిగా ఆంధ్ర రావణ్కి ముడిపెట్టేసి భలే చిక్కులో పెట్టా అనుకుంటుంది. అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? అక్కడ ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాదే ఆయన. మాట్లాడితే గీస్తే అడిగితే కనీసం ముఖ్యమంత్రిని అడగాలి. వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ద్వేషమో, నరనరాన ఎంత విషం నింపుకున్నారని చెప్పడానికి ఇదొక్కటి చాలదా? అడిగితే ఎవరిని అడగాలి? యోగి ఆదిత్యనాథ్ గారిని. ఆయన అడిగే దమ్ము ధైర్యం ఉండి ఏడిస్తే కదా. ఆయనంటే జనాలు నమ్మరు, ఈమెకి బిచ్చం పడదు. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఆయన్ని తిడితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఫేక్ జైబిఎం గాళ్ళు సంకలు గుద్దుకుంటూ వీడియో చూస్తారు. ఈమె యాడ్స్ వేసుకుని చిల్లర ఏరుకోవచ్చు కదా. అందుకే ఇలా సంపాదించిన దానితో ఇల్లు కట్టుకున్నా, తిండి తిన్నా బాగుపడతారా? సరే, అయోధ్య చోరీ విషయానికి వస్తే, కౌంటింగ్ చేసే టీంలో ఉన్న వాళ్ళంటే డబ్బులు కౌంటింగ్, డొనేషన్గా ఇచ్చిన డబ్బులు, హుండీ డబ్బులు, ఆ టీంలోనే కొందరు మెల్లిగా డబ్బులు కట్టలు తీసి దాపెట్టుకుంటూ చోరీ చేశారు. కేసు నమోదైంది. వెంటనే యోగీజీ సిట్ ఏర్పాటు చేయమన్నారు. సిట్ ఏర్పాటైంది. ఇచ్చిన గడువు కన్నా ముందే 8 మందిని అరెస్ట్ చేశారు. 80 లక్షల నగదు రికవరీ చేశారు. ఆస్తులు జప్తు చేస్తున్నారు. ముఖ్యంగా బుల్డోజర్ తన పని తను చేసుకుపోతుంది. ఎవరైతే దొంగతనం చేశారో వారి తరపున ఏ లాయర్ కూడా వాదించద్దు అని రూల్స్ పెట్టుకున్నారు. హిందూ లాయర్లందరూ కూడా వాదిస్తే బార్ చేసేస్తాం వాళ్ళని అని చెప్పారు. ఇది హిందువులు చేసింది. అక్కడ ఉన్నది యోగి. తప్పు చేసింది హిందువైనా వదిలిపెట్టడు. దాంట్లోనూ ధర్మద్రోహం చేసిన వాళ్ళని అస్సలే వదలడు. ఇన్వెస్టిగేషన్లో దొంగలించినోడు అఖిలేష్ యాదవ్తో కాంటాక్ట్లో ఉన్నాడని ఫోన్ కాల్స్ వెళ్ళాయని బయటకు వచ్చింది. మరి ఈ విషయం గురించి వీరు ఎందుకు మాట్లాడరు? ఓ, బీజేపీ పార్టీ కాదు కదా అఖిలేష్ యాదవ్, అందుక. పెడితే గిడితే యోగి అఖిలేష్ యాదవ్ ఫోటో పెట్టాలి కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? మా ధర్మానికి సంబంధించినవి మేము చూసుకుంటాము, మీరు నోరు మూసుకోండి అని ఒక బీజేపీ వ్యక్తి అన్నాడని అదే వీడియోలో మొత్తుకుంటుంది. ఎస్, ఎందుకు అనకూడదు? అయోధ్య రామ మందిరం కట్టకుండా ఉండడానికి రాముడే లేడు అని, రాముడు కాల్పనికమని కాంగ్రెస్ కోర్టులో లాయర్లను పెట్టి వాదించింది. ఇదిగో స్వయంగా రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నాడు, అయోధ్య మూమెంట్ని ఆపింది మేమే అని గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. హిందువులను ఆపాం, గుడి కట్టుకోకుండా ఆపాం ఈ రోజులు అని. అంతవరకు ఎందుకు ఈ గంజాయి మొక్క, అర్బన్ నక్సల్ కాదు సో కాల్డ్ అమ్ముడు పోయిన జర్నలిస్ట్ కూడా రామ్ మందిర్ ఎందుకు, స్కూల్ కట్టొచ్చు కదా అన్నదే. వినండి. మత రాజకీయాలని వదిలేస్తారా? మరి అయోధ్యకు అతి దగ్గరలోనే అదే ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న పిల్లాడు తనకు తన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి. ఇకనైనా మత రాజకీయాలు ఆపేస్తారా మోదీ ప్రభుత్వం, బీజేపీ అంట. ఒక దురాక్రాంత బాబర్ మా అయోధ్య రాముడి గుడిని కూల్చేసి టోపీ వేసుకొని అది వాళ్ళది అని చెప్పి అంటే ఊరుకోవాలా? నీ ఇల్లు నాలా మీద అక్రమంగా కట్టుకున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేస్తామంటే తెగ వీడియోలు చేశారు. నీ ఇల్లు నువ్వు అక్రమంగా కట్టుకున్నా కూల్చొద్దు. అదే మా దేవుడి ఇల్లు, మా దేవుడి గుడిని మత ద్వేషంతో, హిందువుల మీద విద్వేషంతో ఎవరో దురాక్రాంత వచ్చి కూల్చేస్తే ఎక్కడి నుండో వచ్చినోడు ఊరుకోవాలా?
హిందువుల కోసం మేము రామ్ మందిర్ కట్టిస్తాము అని ఒక నాయకుడు ఒక ప్రభుత్వం నిలబడితే అది కదా నిజమైన సెక్యులర్ ప్రభుత్వం. అది మత రాజకీయం అవుతుందా? మరి నీ ఇంటి కోసం నువ్వు చేస్తున్నది ఏం రాజకీయం? శవ రాజకీయమా? అడుక్కునే బిచ్చపు రాజకీయమా? बाबा के लिए हम मंदिर का सवाल पूछ रहे तो आप क्या कह रहे हैं बीच में, वो बताइए. बोल रहे हैं कि मंदिर से भिखारी बढ़ेंगे. अरे नहीं भैया, पूजा होगी, भगवान सब कुछ देंगे. कुछ नहीं देंगे. भगवान क्या दे रहे हैं? भगवान कुछ नहीं दिए हमको. भगवान नौकरी देता है, भगवान शिक्षा देता है. వీడియో నిండా విషం చిమ్మి ఇప్పుడు వచ్చి నిజంగా అయోధ్య రాముడికి అన్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడితే అన్నీ మర్చిపోయి ఈమెకి ఎంత భక్తి అని అనుకునే వాళ్ళు వెర్రిబాగులోళ్ళు. సో ఎస్, మా గుడి గురించి మేం ప్రశ్నించుకుంటాం. అక్కడ ఉన్నది యోగి. మాకు పూర్తి నమ్మకం ఉంది. బిచ్చమెత్తుకోవడానికి వేరే పిల్లిగంతులు వేసుకోండి. ఇదే వీళ్ళు కేరళలో అయ్యప్ప స్వామి ఆలయంలో కోట్లాది డబ్బులు అక్కడ నికృష్ట ప్రభుత్వం స్వాహా చేస్తే, దేవాలయం భూములు అన్యాక్రాంతం చేస్తే, అమ్ముకుంటే ఏ రోజు ఒక్క వీడియో ఒక్క ప్రశ్న వేయని వీళ్ళ జర్నలిస్టులు, వీళ్ళ భక్తులు. జర్నలిజానికే మచ్చ ఇట్లాంటి అమ్ముడుపోయిన జీవులు. హిందూ హుండీ డబ్బులు తీసుకుని, హిందూ దేవాలయాల డబ్బులు తీసుకుని హజ్ యాత్రలకి వేరే యాత్రలకి సంక్షేమ పథకాలకి ఇస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? హిందూ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని. నెవర్ ఫర్గెట్ అండ్ నెవర్ ఫర్గ్యూ ఇలాంటి ద్రోహులను, వాళ్ళు చేసే ప్రోపగాండాని ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రశ్నిస్తే మీ వల్ల నాకే వీడియోస్కి వ్యూస్ పెరుగుతాయి, మీరు నన్ను పీకేదేం లేదు అని అంటుంది. అయినా హిందువులే వీడియోస్ చూస్తారు, కామెంట్ చేస్తారు. తమ మీద, తమ ధర్మం మీద, తమని కాపాడే నాయకుల మీద బురద చల్లించుకుంటారు ఇలాంటి వాళ్ళ చేత. మాజీ సైనికుడి బిడ్డ అంట, ఎన్సీసీ క్యాడెట్ అంట, ఇప్పుడు లేని తండ్రిని కూడా వాడుకుంటుంది. ఈమె గుట్టంతా నాకు తెలుసు ఏమైంది, ఎక్కడ, ఏంటి అని. చివరి రోజుల్లో ఏమైంది చెప్తే పరువు పోతుంది. వీళ్ళలాగా సంస్కారహీనులం కాదు కాబట్టి అవి తీయట్లేను. ఆయన తండ్రి సైనికుడైతే బిడ్డలు రత్నమాణిక్యాలు అవ్వాలా ఏంటి? ఇలా గంజాయి మొక్కలు అవ్వచ్చు, దేశద్రోహులుగా మారి డబ్బుల మూటలు అందుకోవచ్చు. కానీ దేశద్రోహం చేస్తూ, ధర్మద్రోహం చేస్తూ ఎన్ని మేడలు కట్టుకున్నా, ఎన్ని కడుపులు నింపుకున్నా ఆ మేడలు ఒకరోజు ధర్మజ్యోతి వెలుగులో మలమల మాడిపోతాయి. ఫైనల్లీ ఇంకా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారా? మీరు వీడియోల కింద, పోస్ట్ల కింద కామెంట్స్ పెట్టినా తిట్టినా అది కూడా వీడియోని అందరికీ చేరేలానే చేస్తుంది. జస్ట్ రిపోర్ట్ కొట్టి వదిలేయండి. అండ్ ఆల్సో నా సమాధానం, మాకు శ్రీరాముడే ముఖ్యం. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.